ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ నేను మరొకసారి చెప్తున్నాను, తెలంగాణలో 2 లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్ సీట్లకు ఎలక్షన్స్ అవుతున్నాయి. ఒకటి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ అన్డివైడెడ్ అంటే విడిపోక ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం. రెండవది ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గం. నేను హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గం నుంచి నేను మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. అయితే ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ విషయానికి వచ్చినప్పుడు ఈ రెండింటికైనా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఇప్పుడు లేదు కానీ 2023లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్లు జరుగుతాయి. అప్పుడైనా కూడా రూల్స్ ఒకటే. సో దేశంలో ఎక్కడైనా లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి జరిగే ఎన్నికల రూల్స్ ఒకటే. ఈ అక్టోబర్ 1న ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో మొదటి 4 రోజుల్లోనే 34,510 ఓటర్స్ ఎన్రోల్ అయినట్లు నేను పత్రికల్లో చదివాను. ఇప్పటికైతే ఒక 50-60 వేల మంది ఇప్పటికే ఎన్రోల్ అయ్యారు. ఈ లెక్కను చూస్తే చాలా మంది ఎన్రోల్ అవుతున్నారు, కానీ ఇంకా కావాలి. ఎందుకంటే డెమోక్రసీలో ఓటర్ ఎన్రోల్మెంట్ కీలకం. అయితే ఈ 9 days ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే చాలా అనుమానాలు, గందరగోళం. అన్ఫార్చునేట్లీ మన ఎలక్షన్ కమిషన్ కూడా ఆ స్థాయిలో పనిచేయలేకపోతుంది. సో నేను అనేక సార్లు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. కొన్ని మారాయి, ఇంకా మారాయి. సో ప్రధానమైనటువంటి డౌట్స్ నన్ను చాలా మంది అడిగారు, ఇంకా అడుగుతున్నారు. వారికి విడివిడిగా చెప్తున్నాను, కలెక్టివ్గా మీ అందరికీ చెప్తాను. మీరు కూడా క్వశ్చన్స్ అడగండి. మొదటిది, ఎవరు ఓటరు? నవంబర్ 1 దట్ ఈస్ ద కట్ ఆఫ్ డే, November 1. సో అప్పటి వరకు గ్రాడ్యుయేట్ అయి 3 years గ్రాడ్యుయేషన్ మీకు ఎప్పుడైనట్లు లెక్క అంటే మీరు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో మీకు ఉంటుంది. సో అప్పటి నుంచి November 1, 2020లోగా 3 years అయిపోవాలి. సో గ్రాడ్యుయేషన్ అయిన 3 ఏళ్ల తర్వాత మీరు ఓటరు. ఓటర్ కావటానికి ఆర్డినరీ రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ అయితే సరిపోతుంది. చాలా మంది ఈ డౌట్ అడుగుతున్నారు, సార్ మాకు జనరల్ ఎలక్షన్స్లో ఓటరు ఇంకెక్కడో మేము, కానీ ఇక్కడ ఓటర్గా నమోదు చేసుకోవచ్చా? హాయిగా చేసుకోవచ్చు. మీరు తెలంగాణలోని ఇంకో జిల్లాలో ఓటర్ అయినా జనరల్ ఎలక్షన్స్కు, అంటే లోక్సభ ఎలక్షన్కి, అసెంబ్లీ ఎలక్షన్స్కు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఓటర్ అయినా, ఇండియాలో ఎక్కడ ఓటర్ అయినా, మీరు హైదరాబాద్లో అంటే ఈ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో మీరు ఎక్కడైనా రెసిడెంట్ అయి ఉంటే మీరు ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. మీ జనరల్ ఎలక్షన్స్లో మీకు ఎక్కడ ఓటు హక్కు ఉంది అన్న దానితో సంబంధం లేదు. వాస్తవానికి ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఆన్లైన్లో రివైజ్ కూడా చేశారు. ఎక్కడ మీరు డీటెయిల్స్ రాయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఉంటే రాయండి. మీరు అసలు ఓటరే కాదనుకోండి జనరల్ ఎలక్షన్స్లో, అప్పుడు మీరు ఆ డీటెయిల్స్ అంటే మీరు ఎక్కడ ఓటరు, మీ ఎపిక్ నెంబర్ ఏంటి, మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏందని అడుగుతారు. దాన్ని సింపుల్గా మీరు వదిలేయవచ్చు. యూ కెన్ మూవ్ ఆన్. ఇవి ఒక మొదట్లో ఫస్ట్ 2-3 days అవి ఆస్ట్రిస్క్ మార్క్ పెట్టి కంపల్సరీ ఫీజు అవి నింపితే తప్ప ముందుకు పోయేటట్టు లేకుంటే అది రూల్స్కు వ్యతిరేకము. నేను రిప్రజెంట్ చేశాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు. వాళ్ళు తర్వాత ఆన్లైన్ ఫామ్ను కూడా కరెక్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళ నోటిఫికేషన్కు భిన్నంగా ఆ ఫామ్ ఉండే. బట్ నౌ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. మీరు జనరల్ ఎలక్షన్స్లో ఎక్కడా ఓటర్ కాకపోతే యూ కెన్ సింప్లీ లీవ్ దట్ ఫీల్డ్. ఆ వివరాలు మీరు నింపకుండా ముందుకు పోవచ్చు, ఫామ్ ముందుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఇంకెక్కడైనా ఓటర్ అనుకోండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి అంతే. ఇచ్చి మీ ఎపిక్ నెంబర్ ఉంటే రాయండి, లేకపోయినా వదిలేయండి. అయితే అవి ఎందుకు అడుగుతున్నారంటే మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఈజీ అవుతుందని మాత్రమే అడుగుతున్నారు, అంతే తప్ప అవి రాయాల్సిన కంపల్సరీ ఏమీ లేదు. ఇది మొదటిది. అందువల్ల మళ్ళీ చెప్తున్నాను, మీరు తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, ఇండియాలో కానీ ఎక్కడైనా మీరు ఓటరు అయితే ఆ వివరాలు రాయండి. ఓటర్ కాకపోతే సింపుల్గా వదిలేయండి. ఇప్పుడు ఉదాహరణకు మీకు జనరల్ ఎలక్షన్స్లో మీరు ఓటు వేయదలుచుకోలేదు, ఇండియాలో కంపల్సరీ ఓటింగ్ లేదు, మీరు వేయాలనుకుంటేనే ఓటు వేయవచ్చు. కంపల్సరీ ఓటింగ్ లేదు కనుక మీరు ఓటు హక్కు మీరు రిజిస్టర్ చేసుకోలేదు జనరల్ ఎలక్షన్స్లో.
అని చెప్పి మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఓటర్ గా మీరు డిస్క్వాలిఫై కారు. ఆ ఎలక్షన్ వేరు, ఈ ఎలక్షన్ వేరు. అందువల్ల జనరల్ ఎలక్షన్స్ లో మీరు ఓటర్ కాకపోయినా లేదా మీరు ఇంకెక్కడ ఓటర్ అయినా ఈ నియోజకవర్గంలో హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో గనక మీరు ఆర్డినరీ రెసిడెంట్ అయితే ఇక్కడ మీరు ఓటర్ గా నమోదు చేసుకోవచ్చు. అంటే మీకు అడ్రస్ ఉంటే చాలు. అదే ప్రిన్సిపల్ మీరు ఖమ్మం, నల్గొండ, వరంగల్కైనా వర్తిస్తుంది. సో ఆర్డినరీ రెసిడెంట్ ఏంటి? మీకు అడ్రస్ ఉండాలి. అంటే మీ పేరు మీద అడ్రస్ ప్రూఫ్ అవసరమా? అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. మీ ఆధార్ కార్డ్ అవసరం లేదు. ఆన్లైన్ లో అవసరం లేదు. ఆఫ్లైన్ లో ఎవరన్నా అడిగినా కూడా వాళ్ళని చూపెట్టమనండి నోటిఫికేషన్ లో ఎక్కడైనా ఉందా అని. వాళ్ళు ఎక్కడ ఆధార్ కార్డ్ కావాలని కానీ అడ్రస్ ప్రూఫ్ కావాలని చెప్పలేదు. అయితే ఒక డీటెయిల్ అడుగుతున్నారు, నేమ్ ఆఫ్ ఏ రిలేటివ్ అంటున్నారు. ఆ రిలేటివ్ తో మీకున్న బంధుత్వం ఏంటి అని అడుగుతున్నారు. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది ఎందుకు అడుగుతున్నారంటే మీ ఐడెంటిటీ గుర్తించడానికి ఇంకొకరి పేరు అడుగుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఎన్రోల్ చేశాను, నేమ్ ఆఫ్ ద రిలేటివ్ అంటే మా మిస్సెస్ పేరు రాశాను. వాట్ ఈస్ ద రిలేషన్? షీ ఈజ్ మై వైఫ్ అని చెప్పి, ఆమెకు నేను హస్బెండ్ లేదా ఆమె నాకు వైఫ్ అని రాస్తూ ఉంది. సో ఆ రిలేషన్షిప్ రాస్తూ ఉంది, ఇంకా వేరేదేం లేదు. మా భార్య ఫామ్ నింపేటప్పుడు ఆమె నా పేరు రాసింది, తనకున్న రిలేషన్ రాసింది, అంతే. సో అందువల్ల ఈ రిలేషన్ తో కన్ఫ్యూజ్ కాకండి. అది ఐడెంటిటీ కొరకు అడ్రస్ ప్రూఫ్ కానీ ఆధార్ కార్డు కానీ అవసరము లేదు. అందువల్ల ఇది మరొకసారి చెప్తున్నాను. ఇక మీకు ఇంకొక డౌట్ చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆన్లైన్ లో సబ్మిట్ చేశాక మళ్ళీ ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఆఫ్లైన్ లో కూడా ఇవ్వాలా? అది మీ ఇష్టమే, ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, ఇవ్వాలన్నది కంపల్సరీ అని ఎక్కడా నోటిఫికేషన్ లో లేదు. ఒకవేళ ఆన్లైన్ లో సబ్మిట్ చేసి మళ్ళీ ఆఫ్లైన్ లో ఇవ్వాలంటే అర్థం ఏమైనా ఉంటుందా? ఏమైనా ఆన్లైన్ ఎందుకు? అలాంటప్పుడు ఆఫ్లైన్ లో చేసిన వాళ్ళంతా మళ్ళీ ఆన్లైన్ లో చేసుకుంటారా? ఆన్లైన్ చేసే ఫెసిలిటీ ఉన్నదంటే అర్థం మీరు వెళ్ళి ఆఫ్లైన్ లో మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎక్కడ. అందువల్ల ఆన్లైన్ లో సబ్మిట్ చేసుతోనే మీకు సబ్మిట్ అని క్లిక్ చేయడం బటన్ నొక్కడంతోనే థ్యాంక్ యూ ఫర్ ఎన్రోలింగ్ యాజ్ ఎ ఓటర్ అండ్ యువర్ అప్లికేషన్ ఇస్ సెంట్ ఫర్ రివ్యూ అని ఏదో వచ్చి మీకు ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది స్క్రీన్ పైన. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ మాత్రం మీరు స్టోర్ చేసుకోండి. అంటే మీరు అది స్క్రీన్ షాట్ తీసైనా పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసి మెయిల్కైనా పంపించుకోండి, లేదంటే ఒక కాగితం డైరీలో రాసుకోండి. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉంటే మీకు ఈజీ అవుతుంది, లేకపోయినా ప్రమాదం లేదు, ఈజీ అవుతుంది. డిసెంబర్ 1న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మీ పేరుందా అని మీరు వెబ్సైట్కి వెళ్ళి ceo.telangana.nic.in మీరు ఆన్లైన్లో ఇప్పుడు ఓటర్గా ఎన్రోల్ కావాలన్నా కూడా ceo.telangana.nic.in వెబ్సైట్కి వెళ్ళి మీరు ఎన్రోల్ కావచ్చు. రేపు డ్రాఫ్ట్ లిస్ట్ డిసెంబర్ 1 నాడు కూడా అక్కడే అదే వెబ్సైట్ ఉంటుంది. జనవరి 18 రోజు ఫైనల్ లిస్ట్ ఉంటుంది. డిసెంబర్ 1 నాడు డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ అవుతోంది. మీరు ఒకసారి ceo.telangana.nic.in లో కే నాగేశ్వర్ అని కొడితే నా ఓటర్గా నేను నమోదైనా లేదా ఉంటుంది. నమోదు కాకపోతే మళ్ళీ నువ్వు క్లెయిమ్ చేయవచ్చు. ఆన్లైన్లో క్లెయిమ్ చేయొచ్చు, ఆఫ్లైన్లో క్లెయిమ్ చేయొచ్చు. ఇంకో నేను అప్లై చేశాను నాకు రాలేదు అని అప్పుడు కూడా ఇస్తాను. లేదు మీరు ఎవరైనా బోగస్ సర్టిఫికేట్ పెట్టారని మీకు అనిపించింది అనుకోండి, మీరు అబ్జెక్షన్ కూడా రైజ్ చేయొచ్చు. ఇంకో ఫలానా వాడు నాకు తెలిసినంత వరకు నాకు ఫలానోడు నాకు బోగస్ సర్టిఫికేట్ పెట్టిన డౌట్ అండి, మీరు వెరిఫై చేయండి అని నేను అబ్జెక్షన్ కూడా రైజ్ చేయొచ్చు. అందుకొరకు ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉంచుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఎన్రోల్ అయ్యి ఎక్నాలెడ్జ్ నెంబర్ మీరు రాసుకోలేదనుకోండి, డోంట్ వరీ, ఇక ముందు ఎన్రోల్ అయ్యే వాళ్ళు రాసుకోండి. ఎందుకంటే మీ పేరుతో కూడా మీరు సెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆన్లైన్లో సబ్మిట్ చేసిన వారు మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొని ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలా అంటే మీ ఇష్టం, చేస్తే చేయండి, చేయకపోయినా ఏమీ కాదు. ఎందుకంటే ఆన్లైన్లో సబ్మిషన్ అంటే అదే కదా అర్థం. ఇక కొంతమంది ఏమడుగుతున్నారంటే, సార్ అటెస్టెడ్ కాపీ పెట్టాలా? ఎస్, ఆఫ్లైన్లో సబ్మిట్ చేస్తే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధిత అధికారికి ఒకసారి చూపెట్టి మీరు ఆఫ్లైన్ సర్టిఫికెట్ అటెస్టెడ్, సెల్ఫ్ అటెస్టెడ్ అండ్ అగైన్ గెజిటెడ్ అధికారి సంతకం చేసి మీరు సంతకం చేయాలి. నోటిఫికేషన్ లో క్లియర్ గా ఉంది,
సెల్ఫ్ అటెస్టెడ్ అండ్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసి మీరు ఇవ్వాలి. అలా ఇస్తేనే మీ అప్లికేషన్ తీసుకుంటారు. ఒరిజినల్ కనుక మీరు చూపెట్టకపోతే వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు చూపెట్టాల్సి ఉంటుంది. అందువల్ల ఒరిజినల్ ఉంటే ముందే చూపెట్టారనుకోండి పని అయిపోతుంది. సో ఎందుకంటే మీరు సబ్మిట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు బల్క్లో ఎవరు తీసుకోరు, రూల్ ప్రకారం తీసుకోవడం తప్పు. అంటే ఒక్కరైపై 20 మంది అప్లికేషన్లు ఇవ్వరాదు. సో అందువల్ల మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అటెస్టెడ్ కాపీ పెట్టాలి. అందులో మీ సంతకం చేసి గెజిటెడ్ సంతకం చేసి పెట్టాలి. అయితే కొన్ని చోట్ల ఏమడుగుతున్నారంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కూడా ఇలా అటెస్టెడ్ కాపీదే పెట్టాలి అని అడుగుతున్నారు. అది ఎక్కడా నోటిఫికేషన్లో లేదు. ఒరిజినల్ మీరు ఫోటో తీసి అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఒరిజినల్. జిరాక్స్ కాపీనైనా మ్యానిపులేట్ చేయొచ్చు, ఒరిజినల్ మ్యానిపులేట్ చేయరాదు కదా. అందువల్ల ఒరిజినల్ ఫోటో తీసి పెడితే సరిపోతుంది. మీరు మళ్ళీ అటెస్టెడ్ కాపీ కూడా ఆన్లైన్లో పెట్టాలి అనే రూల్ కరెక్ట్ కాదు. సో ఒరిజినల్ మీరు ఫోటో తీసి పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్ లేదు, మార్క్స్ మెమో కూడా పెట్టవచ్చు. మీ డిగ్రీది కానీ డిప్లొమాది కానీ డిగ్రీకి ఈక్వలెంట్ అయిన కోర్సెస్ కానీ నేను చెప్పాను. ఉదాహరణకు చార్టెడ్ అకౌంటెంట్, ఏఎంఐఈ ఇలాంటివి, గ్రేడ్ ఐఈటిఈ ఇవి, అలాగే లాంగ్వేజ్ కోర్సులు సాహిత్య రత్న ఇలాంటివి, ఇవి కూడా ఈక్వలెంట్. ఆ ఈక్వలెంట్ ఏదో మీరు ఆఫ్లైన్లో ఏ అధికారి దగ్గరికి పైన ఇస్తారు, ఆన్లైన్లో కూడా ఏది ఈక్వలెంట్ ఉంది. సో అందువల్ల మీరు డిగ్రీ సర్టిఫికేట్ ఒకటి పెట్టాలి. అలాగే మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు దాని ఫోటో తీసి మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇది తప్ప అంటే మీ ఫోటోగ్రాఫ్ ఒకటి ఫోటో తీయాలి, మీ సర్టిఫికేట్ ఒకటి ఫోటో తీయాలి. ఈ రెండు తప్ప మీరు ఇంకేది డాక్యుమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. డిగ్రీ సర్టిఫికేట్ లేదనుకోండి, మీ మెమో మార్క్స్ మెమో పెట్టాలి. అయితే మార్క్స్ మెమో పెట్టేటప్పుడు ఒక జాగ్రత్త, ఆ మార్క్స్ మెమో పైన మీ రిజల్ట్ ఉండాలి. పాస్ ఇన్ ఫస్ట్ డివిజన్ అనో సెకండ్ డివిజన్ ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకు 3 ఇయర్ కోర్సు చేశారు, ఫస్ట్ ఇయర్ మార్కుల మెమో పెడితే నడవదు. ఫైనల్ ఇయర్ మార్క్స్ మెమో లేదా కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోలో లాస్ట్లో రిజల్ట్ కూడా ఉంటుంది. సో రిజల్ట్ ఉన్న మెమో మాత్రమే అక్సెప్టబుల్, లేకపోతే అక్సెప్టబుల్ కాదు. అందువల్ల డిగ్రీ సర్టిఫికెట్ ఇది రిజల్ట్ ఉన్న మెమో. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, సార్ మా డిగ్రీ సర్టిఫికేట్ మా కంపెనీ మా జాబ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయర్ దగ్గర ఉంది సార్, లేదు మేము కోర్స్ చేస్తున్నాం అక్కడ ఉంది. అలాంటి వాళ్ళు రిక్వైర్డ్ ఫార్మాట్లో ఒక సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు మీరు ఒక దగ్గర పనిచేస్తున్నారు, పని చేసినటువంటి ఎంప్లాయర్ దగ్గర మీ సర్టిఫికేట్ ఉందనుకోండి, జిరాక్స్ కాపీ ఉండి అటెస్టెడ్ అంటే మీరు ఆఫ్లైన్లో ఇచ్చేయచ్చు. మీరు ఒరిజినల్ కావాలంటే మీరు వాళ్ళ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇతను గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఫలానా ఇయర్లో, ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది అని వాళ్ళు ఇస్తారు. సో దానికి సంబంధించిన ప్రొఫార్మా మీకు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది. మీరు ఆఫ్లైన్ కొరకు అప్లికేషన్ ప్రింటెడ్ ఫాము మీరు సంబంధిత అధికారులు, ఇప్పుడు ఎంఆర్ఓ ఇలాంటి ఆఫీసులో ఎక్కడైనా తీసుకోవచ్చు. లేదంటే సిఇఓ తెలంగాణ.nic.in ఫామ్ 18 అని ఉంటుంది గ్రాడ్యుయేట్ కన్సల్టెన్సీకి, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీరే ప్రింట్ చేసుకోవచ్చు. ఎవరైనా ప్రింట్ చేసిన మీకు ఫామ్ ఇచ్చినా కూడా మీరు నింపి సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఈ అప్లికేషన్ ఫామ్స్ అక్కడే తీసుకోవాలని లేదు, మీరు ఇంట్లో కూడా ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద మీరు నింపి అక్కడ ఇవ్వవచ్చు. సో అందువల్ల ఈ సర్టిఫికేట్లు ఆ రెండు, ఫోటోగ్రాఫ్ ఒకటి, మీ డిగ్రీ సర్టిఫికేట్ ఒకటి, ఆఫ్లైన్ అయితే అటెస్ట్ చేసి మీ సెల్ఫ్ సొంతకం కూడా పెట్టి ఇవ్వాలి. లేదనుకున్నప్పుడు మీరు ఆన్లైన్లోనైనా చేసుకోవచ్చు. ఆన్లైన్లో చాలా ఈజీ, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ రాసేటప్పుడు కన్ఫ్యూజన్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మన దగ్గర అలవాటు ఏంటంటే ముందు డేట్ రాస్తాం, ఆ తర్వాత మంత్ రాస్తాం. కానీ మీరు ఒక్కసారి అక్కడ చూడండి, వాళ్ళు మంత్ ముందు అడుగుతున్నారు. వాళ్ళు ముందు అడిగినప్పుడు మంత్ రాయండి, మంత్ ఎక్కడ అడిగారు, డేట్ ఎక్కడ అడిగారు చూసి రాయండి. అది చూడకుండా కన్ఫ్యూజ్ అవుతున్నారు.
సో అందువల్ల మంత్ డేటు ఎక్కడ అడుగుతున్నారో చూసి అది రాయండి. ఇప్పుడు ఉదాహరణకు నేను 15th ఆగస్ట్ రోజు పుట్టాను. సో ముందు మంత్ అడిగితే 08 డేట్ 1/5/1963 అని రాయాలి. సో ఇది రాయక రివర్స్ రాస్తే ఫాము ముందుకు పోవడం లేదు. అందువల్ల ఉదాహరణకు నేను 15th ఆగస్ట్ అని రాశాను అనుకోండి, అంటే నా నెల 15వ నెల అవుతుంది. 15వ నెల ఉండదు కనుక సాఫ్ట్వేర్ ఒప్పుకోదు. అందువల్ల మీరు క్లియర్గా మంత్ అని ఉన్న దగ్గర మంత్ అని రాయండి, డేట్ అని ఉన్న దగ్గర డేట్ అని రాయండి. ఇది కన్ఫ్యూజ్ అయిపోయి డేట్ ఉన్న దగ్గర మంత్ రాసి, మంత్ ఉన్న దగ్గర డేట్ రాసి అప్లికేషన్ స్టక్అప్ అయింది, పోతలేదు అని అంటున్నారు. అందువల్ల మంత్ డేటు చూసి రాయండి. అది రాస్తే మీకు అప్లికేషను ఏ ప్రాబ్లము కూడా ఉండదు.